హైలైట్ ఉంది గణేశుడు మాత్రం 20 ఫీట్స్ ఉంటుంది మినిమం. హలో గైస్, నేను మీ సిద్ధు ముద్రాజ్ 67. ఇలా మీ ముందరికి ఒక మంచి లాగ్తో వచ్చిన. మేము గణేష్ చతుర్థి వస్తుంది కదా, గణేష్ని బుక్ చేయడానికి వెళ్తున్నాం. మన అన్న వాళ్ళతో, యూత్తో, అందరితో ఒక మంచి గణేష్ని బుక్ చేసి మన యూత్లో పెట్టాలని అందరికీ అనుకుంటున్నాం. మేము కూడా మంచి మంచి గణేష్ని చూపిస్తే ఎట్లా వెళ్తున్నాం, ఎట్లా గణేష్లోనే అన్ని చూపిస్తే ఒకసారి చూడండి. ఇంకా గణేష్ 10 days ఉంది కాబట్టి దానికంటే ముందే మేము బుక్ చేయడానికైతే ఈరోజు అయితే వెళ్తున్నాము. మేమే అన్న వాళ్ళని బుక్ అయిపోతాయి కదా, ప్రైజెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి కదా అని అన్న వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి ఈరోజు అయితే మనం గణేష్ అంబర్పేటలో అయితే బుక్ చేయడానికైతే వెళ్తున్నాము. మనం ఇప్పుడు అందరము అంబర్పేట పోదాము. అంబర్పేట పోయి ఫస్ట్ ఆడ మనం వినాయకులను చూసుకోవాలి. ఎందుకంటే మనము వర్షాలు పడుతున్నాయి, మన అన్ని బుకింగ్స్ అయిపోతాయి. మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళి అంత బుక్ చేసుకొని, వర్షం పడ్డా సరే మనం బుక్ చేసుకొని జల్దీ రావాలా. ఎలా నైట్ అయిపోగొట్టాలా. ముంబై స్టైల్స్ కానీ, బుజ్జ గణపతి, ఎలాంటి గణపతి అయినా మనం ఏంటి బాబన్న ఇంకోసారి ముంబై స్టైల్స్ కానీ, బుజ్జ గణపతి, ఎలాంటి గణపతి అయినా మనం బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. మీకు కూడా అన్ని వీడియోస్ చూపిస్తే ఎట్లా ఉంటుందో లాస్ట్ వరకు చూపిస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ వస్తాయి, మంచి మంచి వీడియోస్. ఇక వెళ్ళిపోదాం పండి, మనం ఎలా ఉన్నాయో గణేష్ని కూడా చూపిస్తాం. గైస్, ఇక్కడ చూసుకున్న గణేష్ అయితే మంచిగా మస్తు ఉంది. పైన కిరీటం కూడా బొజ్జ గణపతి హైలైట్ ఉంది. డెకరేషన్ కూడా మస్తు చేసిరు పైన. ఇక్కడ చూసుకున్నట్లయితే తొండం కూడా హైలైట్ ఇచ్చిర్రు. బొజ్జ మనకి కూర్చొని మనకి ఎలుకని కూడా ఇక్కడ కింద ఇచ్చినారు. మస్తు ఉంది గణేశుడు అయితే. ఇక్కడ ఐస్ కూడా చూసుకోవచ్చు. అన్ని వినాయకుల కన్నా ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్ తో మనకైతే డిఫరెంట్ కలర్స్ తో అయితే ఇచ్చారు. ఎయిర్స్ కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ డిజైన్ తో అయితే మనకి ఇచ్చారు. अच्छा 2 दिन में पूरा पेंटिंग हो जाता। చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది, ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే. అన్న వాళ్ళు అయితే వేరే షెట్లకు కూడా పోతున్నారు. అలా కూడా చూస్తున్నాం. ఇంక ఎట్లున్నాయో ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఉరుకుతున్నాం. చూపిస్తాను చూడు, ఇలా కూడా మస్తున్నాయి గణేశులు అయితే. ఇంకా ఉన్న గణేశుని చూడు, ఆర్ట్స్ ఇంకా ఏమో దేవత కూడా వచ్చింది. మంచిగా మస్తు ఉంది గణేశుడు కూడా. ఇంకా లడ్డు గణేశుని కూడా చూడండి, మంచిగా సింపుల్ గా మంచిగా బుజ్జ గణపయ్య సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ కూడా ఇగో సేమ్ గణేశులు, సేమ్ మోడల్స్ కానీ కలర్స్ వేరే ఉన్నాయి. ఇలా కూడా ఇంకా సేమ్ అన్నీ చూడండి ఒకసారి. ఇక మొత్తం హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి ఈ షెట్లో కూడా గణేశులు మాత్రం. గైస్, ఇక్కడ చూసుకున్న గణేష్ అయితే మనం బుజ్జ గణపయ్య మంచిగా మస్తు అంటే 10 ఫీట్లు ఉంటుంది గణేశుడు కూడా. ఇక్కడ చేతులు లడ్డు కానీ, ఇక్కడ డెకరేషన్ అంతా మగ్గం పెయింటింగ్ కానీ మస్తు అంటే మస్తు చేసి గణేశుడు చూడండి కూడా మస్తు ఉంది. ప్రైస్ మాత్రం ఒక 30,000 చెప్తారు. మనం కూడా మన బడ్జెట్లో చూడాలి. మంచిగా అంటే మంచిగా ఉంటుంది గణేశుడు కూడా. మస్తు అంటే చెప్పొచ్చు. ఇక బొట్టు ఫినిషింగ్ వరకు అన్నీ అయితే మస్తు ఇచ్చారు వీలైతే. మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి. మీకు రండి చూపిస్తాను.
గైస్ ఇక్కడ చూడండి ఒక మంచిగా కలకత్తా స్టైల్ గణేషన్లో ఉన్నాయి మొత్తం ఇలా షెడ్లో కూడా మొత్తం వర్కింగ్ కూడా నడుస్తుంది, ఇంకా అయిపోలే వర్క్ కూడా చాలా బాగున్నాయి. ఇలా ఇంకా మస్తు ఇంకా తిరుగుతున్నాడు, ఇంకా మా గణేష్ అయితే దొరకలే, ఇంకా ఇట్లా సెలెక్ట్ చేయాలో. ఇలా కూడా చూడండి ఇంకా మస్తు గణేషన్లు ఉన్నాయి. ఇలా కూడా చూసుకోండి ఇంకా మొత్తం కలకత్తా స్టైల్ ఈ షెడ్లో మొత్తం. ఇంకా వేరే షెడ్కి అయితే పోతున్నాం, ఎట్లనే చూద్దాం ఒకసారి. ఇంకో చూద్దాం ఇలా కూడా. ఇంకో ఈ బొజ్జగానే అయితే హైలైట్ ఉండి ఇలా చూడండి ఎట్లుండో రుమాలు పైన. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. చూడండి ఎట్లుండో రుమాలు పైన నాగుంపాం ఇక్కడ మస్తు ఉంది. గణేషుని మాత్రం ప్రైజ్ మాత్రం మస్తు ఎక్కువ చెప్తారు, ఇంకా మనకు సెట్ కాదు మన గణేషుని చెట్లకు అయితే. చూద్దాం ఇంకా వేరే గణేషుని కూడా పక్కన ఇంకో మంచిగా దేవతలు కూడా వచ్చారు, మస్తు ఉంది గణేశుడు హైలైట్ అని చెప్పొచ్చు గణేషుడు. కానీ చాలా ప్రైజ్ ఎక్కువ ఉంది, మన షెడ్లో కూడా పట్టదు గణేషుడు. మొత్తం కలకత్తా స్టైల్ గణేషులోనే ఇక్కడ ఫుల్ వాన వస్తుంది, ఇంకా ఏం చెప్పలేము కాబట్టి బుకింగ్కి వచ్చినాం కాబట్టి ఇంకా ఫుల్ వాన పడుతుంది ఇక్కడ. శంకలు చూస్తున్నాం కదా బుజ్జగాని పై మస్తు ఉంది, కిరీటం కూడా గోల్డ్ కలర్లో హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 20 feet గణేషన్ దాకునే మస్తునే సోలాపూర్ టైప్ మొత్తం గణేషన్లు మాత్రం మొత్తం కవరింగ్ వేసారు. ఇంకా కలరింగ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ కూడా మొత్తం ముంబై స్టైలే. ఒక్కసారి గణేషన్ చూడ, ఒక్కసారి నిలబడి ఎట్లుండో ఈ గణేషన్ మాత్రం ఒక్కసారి చూడండి. ఇంకా మొత్తం వర్క్ అయిపోలే, ఇంకా వర్క్ జరుగుతుంది ఇక్కడ మొత్తం, ఇంకా వర్క్ కాలేదు ఇక్కడ మన కంప్లీట్ అయింది మళ్ళీ సోలాపూర్ టైప్ అయితే. హైలైట్ ఉంది గణేశుడు మాత్రం 20 feet ఉంటుంది మినిమం. ఒక్కసారి ఇక్కడ చూసే తెలుస్తుంది ఇక్కడ గణేషుల్లోనే. గణేషన్లు మాత్రం హైలైట్ అంటే హైలైట్ చెప్పొచ్చు మన నాగోల్లో హైలైట్ ఉన్నాయి గణేషన్లు మొత్తం. ఇక చూసుకుంటే ఇది సేమ్ గణేషన్లు సేమ్ ఉన్నాయి, హైలైట్ ఉన్నాయి గణేషుని మాత్రం. ఇక్కడ చూసుకోండి మంచి పైన శిక్షులం పట్టుకొని మంచి ఇక్కడ గణేశుడు మంచి పంచ కూడా కట్టిరు చూడండి ఇక్కడ ఎట్లుందో. ఇక్కడ దోతులు కట్టేసారు, అన్ని బుక్ అయిపోయినాయి అంటే షెడ్లో మ్యాక్సిమం అయితే. ఇక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది బుక్ అయిపోయినా కానీ. చూడండి ఒక్కసారి గణేషులను చూస్తేనే చెప్పొచ్చు ఎంత హైట్ ఉన్నాయో ఎట్లున్నాయో అన్నీ మాత్రం చాలా పెద్ద ఉన్నాయి గణేషన్లు అయితే. మొత్తం వర్క్ అయితే జరుగుతుంది, పీటల వర్క్ అంతా కాళ్ళు మొత్తం మగ్గం వర్క్ తోటి మస్తు వేసారు. మళ్ళా మధ్యలో మాత్రం అన్ని వాటర్ ప్రూఫే. ఇంకో వానకు కూడా మన వాళ్ళు గణేష్ని బుక్ చేస్తారు, ఏం చెప్పాలి వీళ్ళకి. గుడిసె కింద ఆగమంటే ఆగకుండా ఇంకా మొత్తం వానకే తిరుగుతారు అక్కడిక్కడ. వీళ్ళైతే ఎక్కడ పోతురేమో ఒక్కరు ఒక్కొక్క సైడ్ పోతురు. ఇది ఎక్కడ ఏందో కాంతనా ఎలాంటి గణేష్ బుక్ చేద్దాం? ఓ ఇది మంచిగా ఉంది గణేష్ మాత్రం, కలర్ కాలే ఇంకా. ఇంకో ఎల్కరాజు ఏడు మనం ఇంకో ఈడుండి ఇంకో దాచుకోండి ఇంకోండి ఇంకోడు. ఇంక ఇక్కడ వర్క్ ఇంకా కాలేదు. శివాజీ మహారాజ్ అయితే ఇక్కడ ఉండు. అన్ని చాలా రోజులు అవి కలర్ రాకుండా బుక్ అయిపోయాను. ఇంకా అంటే ముందు పెయింటింగ్ ఉంటుంది అప్పుడే బుక్ అయిపోయాను. ఇక్కడ మొత్తం చిన్న గణేషన్లు ఉన్నాయి, ఒక 7 feet ఉంటాయి. మస్తు అంటే మస్తు ఉన్నాయి గణేషన్లు ఇక్కడ కూడా మొత్తం. ఇంకా కలరింగ్ మొత్తం అయిపోలేదు, కళ్ళు మన బొట్టు ఇంకా అవన్నీ పెట్టలే, మస్తు ఉన్నాయి గణేషన్లు ఇక్కడ కూడా. ఒక్కసారి చూడండి మన గణేషన్ ఇక్కడ నెమలిక ఇది ఇంకా ఆర్చ్ వచ్చి మస్తు వచ్చింది గణేశుడు మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు ఈ గణేశుడు కూడా. ఇక్కడ కూడా చూడండి నెమలిక మొత్తం సేమ్ మోడల్స్ అని కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి మొత్తం సేమ్ గణేశులు. ఇంకా మాకు గణేశుడు అయితే బుక్కే కాలే, ఇంకా ఇక్కడ చూస్తున్నాం ఇంకా చూడాలి. ఇంకా ఈ గణేశుని ఆర్ట్స్ ఎల్లో కలర్ హైలైట్ అనుకొని చెప్పాలి ఈ గణేశుని కూడా. ఒక్కసారి గణేశుని చూడ మొత్తం నాగం పాముల తోటి మస్తు అంటే మస్తు ఉంది గణేశుడు మొత్తం. వెంకలకు మొత్తం పాములో ఉన్నాయి గణేశునికి అయితే మంచిగా మస్తు ఉంటుంది. ఒక 12 feet ఉంటుంది గణేశుని మాత్రం. హైలైట్ అంటే హైలైట్ అని చెప్పొచ్చు గణేశునిగా. నాగం పాములు చూడు ఎన్ని ఉన్నాయి, 1 కాదు 2 కాదు, మొత్తం పాములో ఉన్నాయి గణేశుని చుట్టుముట్టు. చూడండి ఒక్కసారి హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి గణేశుని.
చూడండి ఇక్కడ నాగుల పాములే, మొత్తం గణేశుని చుట్టూ మొత్తం నాగుల పాములే. మన బొజ్జగన్ పైన చూడు ఎంత చిన్న క్యూట్గా మస్తు ఉండే. గణేశుడు మాత్రం ఆర్చ్ కూడా మస్తు అంటే మస్తు వచ్చింది. ఇంకా బ్లాక్ కలర్ డిజైన్స్తో మంచిగా బొజ్జగన్ పై అంటే బొజ్జగన్ పై అని చెప్పొచ్చు. మంచిగా కూర్చొని ఉండు గణేశ. ఇంకా మొత్తం ఫుల్ వర్క్ అయిపోలే, ఇంకా చాలా అంటే చాలా వర్క్ ఉంది ఇక్కడ. ఒక్కసారి చూడండి అన్ని విగ్రహాలు ఎలా ఉన్నాయో. ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా అవుతుంది ఇక్కడ. మనమైతే ఇదే నా గణేష్ బుక్ చేసింది. ఇదేరా ఫిక్స్ నా ఏ మాత్రం చూసినావో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్న. అంతే కదా, అందరు నచ్చింది కదా. అందరికి నచ్చితే అందరికి నచ్చినట్టే ఇక. అంతే జై బోలో గణేష్ మహారాజ్ కి జై.